భారతీయ కిసాన్ సంఘ్ అంటే రాజకీయేతర రైతు పక్షం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో జన జాగరణ యాత్ర జరుగుతుంది. డెల్టా భూముల పరిరక్షణ, తాగునీటి సాగునీటి పరిరక్షణ, నదుల పరిరక్షణ ఈ ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇవాళ పైనుంచి అనేక నగరాల మీదుగా వచ్చిన కలుషిత వాటర్ని హైదరాబాద్ కానీ పూనా కానీ అలాగే అనేక ప్రాంతాల నుంచి వచ్చిన కలుషిత వాటర్ విజయవాడ చేరుతుంది. కెమికల్ వాటర్, దానివల్ల మెటల్స్ పెరిగిపోతున్నాయి. మరి అదే వాటర్ని ఇవాళ కాలువల ద్వారా దిగువకు వదులుతుంటే ఇవాళ విజయవాడలో ఉన్న డ్రైనేజీ కూడా వెళ్ళి ఈ కాలువల్లో కలుస్తుంది. ఆ నీరే కింద ప్రజలు తాగటం, ఆ నీరు వలన సాగు చేస్తే పొలాలకి వేరుకుళ్ళు వైరస్ తెగుళ్ళు రావటం జరుగుతుంది. దాన్ని పరిష్కారానికై జనజాగరణ యాత్ర చేయడం జరుగుతుంది. అలాగే ఇవాళ నది చూసుకుంటే గత 50 సంవత్సరాల నుంచి కూడా 50% చనిపోయింది. ఎందువల్లంటే కేవలం ఫ్లడ్ ప్లైన్స్ ని కిల్ చేయటం, నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు, మరి అలాగే వృక్ష సంపదని నాశనం చేయటం. ఈ యొక్క పరిస్థితి నుంచి కాపాడాల్సిన ముఖ్యంగా దానివల్ల ప్రమాదంలో పడింది డెల్టా ప్రాంతం. డెల్టా ప్రాంతంలో మినిమం ఫ్లో వాటర్ కూడా సముద్రంలోకి చేరట్లా. మినిమం ఫ్లో వాటర్ చేరాల్సిన వాటర్ కూడా సముద్రంలోకి చేరపోవడం వలన పర్యావరణ సమతుల్యత లోపించి అకాల వర్షాలు లేకపోతే కాలానికి కురవాల్సిన వర్షాలు కురవకపోవడం, ఇలాంటి ప్రమాదాల వలన సమాజం మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. ఇవాళ డెల్టా పొలాలు చూస్తే 13 లక్షల భూమి ఉన్న డెల్టా ప్రాంతం ఒకప్పుడు అంటే అది పవిత్ర భూమి అంటాం. ఎందుకంటాం అంటే పవిత్ర భూమిని అది పర్యావరణాన్ని రక్షించే భూమి, వాటర్ని నిల్వ చేసుకోవడానికి ఫ్లడ్ ప్లైన్స్ అంటాం వాటిని. ఆ భూమి అదృష్టం. అలాంటి అదృష్టమైన భూమిని ఇవాళ సముద్ర వాటర్తో కలుషితం చేసుకుంటూ 100 కిలోమీటర్ల వరకు కూడా ఇవాళ భూమిలో గర్భంలో మరి సముద్ర వాటర్ చేరింది. అలాగే చూస్తే ఒకప్పుడు నాగాలంకలో తాగునీరు తాగడానికి అవకాశం ఉండేది. ఇవాళ 40 కిలోమీటర్ల పైన కూడా నదిలో తాగునీరు తాగడానికి అవకాశం లేదు. నదిలో 40 కిలోమీటర్ల దాకా కాదు, మహాబలేశ్వరం దాకా కూడా ఇవాళ తాగునీరు తాగే పరిస్థితి లేదు. మరి పవిత్రంగా భావించే మరి నది యొక్క నీటిని డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం. అలాగే మడ అడవుల్ని తొలగించారు, దానివల్ల సముద్రం కోతలకు గురవుతోంది. దానివల్ల అనేక ప్రమాదాలు, పర్యావరణ సమతుల్యతం లోపించి ప్రమాదాలు జరుగుతాయి. వాటి నివారణకు మార్గాలు ఏంటి? అదే కాదు ఇవాళ రోజున ఆ మార్గాల కోసం డిమాండ్ చేస్తూ అంటే ఏదైతే బందర్ కాలువ, రవేస్ కాలువ, ఏలూరు కాలువ, బెంగం కెనాల్ లాంటి కాలువలు ఈ డెల్టా ప్రాంతాన్ని ప్రవహిస్తున్నాయో ఆ కాలువలకి పక్కన సైమల్టేనియస్ గా డ్రైనేజ్ వాటర్ని పక్కన తీసుకెళ్లి వాటిని ఎట్టి పరిస్థితుల్లో నదిలో కలపకుండా ఆ వాటర్ని మరి రీసైకిల్ చేసి ఆ వాటర్ని కేవలం పంట పొలాలకి వదలాల్సిందిగా కోరుతున్నాం. అందుకని ఇవాళ ఈ సివరేజ్ లో వచ్చిన వాటర్ను కూడా మళ్ళీ పంట పొలాల్లోకి వదులుతున్నారు. ఎక్కడన్నా ఉందా? ఏ గార్డెన్స్ కో ఏ పంట పొలాలకు వేస్ట్ వాటర్ కింద వాడుకోవాల్సిన వాటర్ని, సివరేజ్ వాటర్ని పంట పొలాల్లో కాల్చి ప్రజలను తాగిస్తున్నారు. చూసాం మనం ప్రమాదం ఏలూరులో. మరి 500 మంది 3 సంవత్సరాల నాడు 500 మంది హాస్పిటల్ లో కలుగిరి పడిపోయి హాస్పిటల్కి అయ్యారు. దాంట్లో కనీసం 100 మంది ఇన్పేషెంట్లు హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి గుంటూరులో కూడా జరిగింది అదే సంఘటన. అయితే ఇక్కడ అక్కడ 124 మంది గుంటూరులో. అది ఎన్నిటిని కూడా పరిశీలించి దీనికి పరిష్కార మార్గాల్ని అన్వేషిస్తూ ఆ పరిష్కార మార్గాలని కొన్నిటిని చెప్తూ మీకు ఈ మ్యాటర్లో పరిష్కార మార్గాలన్నీ ఉన్నాయి, అది ఇస్తున్నాం. జూన్ 2వ తారీఖు ఉదయం 8 గంటలకు యలమల కుదురు శివాలయం దగ్గర నుంచి యాత్ర బయలుదేరి బందర్ కాలువ, కృష్ణానదిని పరిశీలించుకుంటూ బందర్ కాలువ సమీప గ్రామాలని జనజాగరణ చేస్తూ అవినిగడ్డ చేరతాం. అవినిగడ్డ నుంచి కోడూరు, అంసల్దీవి, బందరు మీదుగా బంటుమిల్లి నుంచి కృతివన్నకి 2వ రోజు కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా కూడా సముద్ర తీర ప్రాంతం. మొదటిది బందర కాలువ కృష్ణానది ప్రాంతం, రెండోది కృష్ణానది సముద్ర తీరము బందర కాలువ ప్రాంతాన్ని పర్యటించడం జరుగుతుంది. తపాల వారీగా ఈ యాత్రతోనే కంప్లీట్ అవ్వట్లేదు. తపాల వారీగా
కృష్ణా డెల్టా 13 లక్షల ఎకరాలని 4 తపాలుగా పరిశీలన చేసి ఆ యొక్క పరిష్కారాలను నివేదించి సెమినార్స్ పెట్టి ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి కార్యక్రమాలని పూర్తి చేస్తామని చూద్దాం. నా పేరు అనుమోలు గాంధీ, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్ష బాధ్యతలో ఉన్నాను. వీరు Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.